వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మిరిహాన్. ఇప్పుడు మనతో కావలి ఐకాన్, ఎస్ కరెక్ట్ ఐకాన్ అనే చెప్పొచ్చు, మనతో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో, అంటే ఇదే సాస్ టీవీ చేపట్టిన ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. సో మొదటిగా అసెంబ్లీలో అడుగు పెట్టగానే నేను ఖచ్చితంగా రైల్వే బ్రిడ్జ్ మీద ఒక లెటర్ ఇస్తారని చెప్పారు. మరి అక్కడితో మొదలైన ఆయన జర్నీ 100 days పూర్తి కూడా చేసుకుంది. సో ఈరోజు ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. ఇంకా ఎలాంటి కావలికి ఎలాంటి అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టుతున్నారు, ఎలాంటి పనులు కంప్లీట్ అవుతున్నాయి అనే విషయాలు ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. రండి. నమస్తే. నమస్కారం అండి. సో మొదటగా మీరు ఆ రోజు మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదైతే బ్రిడ్జి మీద మీరు ప్రస్తావించారు, ఫస్ట్ సెక్షన్లో మీరు లెటర్ ఇస్తానన్నారు. సో అక్కడి నుంచి మొదలెడితే నిన్న వరకు తుమ్మలపేంట రోడ్డు వరకు మీ జర్నీ ఎలా కొనసాగుతుంది? ఎలక్షన్ ముందు కావలి ప్రజలందరూ కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. కావలిని అభివృద్ధి చేస్తా, కావలిని కాపు కాస్తానని. అభివృద్ధిలో ప్రధానంగా మొట్టమొదటిగా దాదాపు 16 సంవత్సరాల నుంచి కావలి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి బ్రిడ్జి వైకుంఠపురం బ్రిడ్జి. ఆ బ్రిడ్జి నిర్మాణంలో అధికారుల అలసత్వం, నాయకుల యొక్క పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆ ప్రాంత వాసులు అనేక ఇబ్బందులుగా ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని ఎలక్షన్ ముందు నేను చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆ బ్రిడ్జి నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి గారికి నా మొదటి లెటర్లో ముఖ్యమంత్రి గారికి రైల్వే జీఎం గారికి పంపమని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం, ముఖ్యమంత్రి గారు దాని మీద ఫీజిబిలిటీ ఏంటి, అసలు ఏంటి సమస్య ఏందనే దాని మీద ఆల్రెడీ అధికారులందరినీ కూడా అడగడం కూడా జరిగింది. తొందరలోనే ఆ బ్రిడ్జిని కూడా నిర్మాణాలు చేపట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు కావలి నియోజకవర్గానికి రైల్వే క్రాసింగ్ మొత్తం కూడా సున్నబట్టి దగ్గర నుంచి మా బోర్డర్ అయిన ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ బోర్డర్ అయినటువంటి అడవి లక్ష్మీపురం వరకు కూడా దాదాపు 19 బ్రిడ్జీలు ఈ రోడ్డు క్రాసింగ్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా కొన్నింటిని అండర్ బ్రిడ్జీలు గాను, కొన్ని ఓవర్ బ్రిడ్జీలు గాను చేస్తూ కావలిలో ఎల్సీ గేట్ అనేది లేకుండా చేయాలి, ప్రజలు గేటు వేసి ఎదురు చూసేటువంటి పరిస్థితి రాకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. తప్పకుండా రాబోయే సంవత్సర కాలంలోనే ఈ గేట్లన్నీ అండర్ బ్రిడ్జీలు గాను లేదా ఓవర్ బ్రిడ్జీలుగా మారబోతున్నాయి. ఏదైతే అంటే కావలి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు, తుమ్మలపేంట రోడ్డు అనేది చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి ఇంతకుముందు. దానికి మీరు శ్రీకారం చుట్టారు రీసెంట్గా. అది ఎప్పటిలాగా పూర్తి చేస్తారు, ఎప్పటికి కానుక ఇవ్వబోతున్నారు కావలికి? ఇది వాస్తవంగా 2022 గత ప్రభుత్వంలోనే 2018 ముందు శాంక్షన్ అయింది. గత ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలవడం జరిగింది. నాయకుల యొక్క నెగ్లిజెన్స్, నాయకులు కరప్షన్ మీద చూపిన మోజు వల్ల ఆ ప్రాంతంలో సంచరించే రోజువారీ 30,000 మంది ప్రజలు సంచరించే రోడ్డు నిర్వీర్యం అయిపోయింది. 12 కిలోమీటర్ల రోడ్డు గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కూడా కాంట్రాక్టర్లు ఒప్పించి, ఇది కూడా గత ప్రభుత్వ హయాంలో టెండర్ పిలిచిన వరకే, పాలకుల అలసత్వం, రోడ్డు మీద మమకారం కంటే కూడా దాని జోబీ మీద ఉండే మమకారం రీత్యా కాంట్రాక్టర్లు బెదిరింపుల మధ్య ఆగిపోయింది. అదే కాంట్రాక్టర్ చేత ఈ రోజున మళ్ళా మేము రేపు 15వ తేదీన శంకుస్థాపన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. అది కూడా అతి తొందరలోనే తార్ రోడ్డు వేసి ప్రజలకు అంకితం చేయబోతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డిజిటల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చే తరుణంలో ఈరోజు సాస్ టీవీ వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమం శాటిలైట్ ఛానల్స్కి అన్నిటికీ భిన్నంగా ఈరోజు మీరు తీసుకునేటువంటి కార్యక్రమాలను అభినందిస్తూ, మీ సాస్ టీవీ పుట్టుక 1 year పూర్తయినప్పటికి కూడా మీరు ఎంతో నేర్పుతో, ఎంతో నైపుణ్యంతో ఈ ప్రజలకి సమస్యలు చేరువేసే కార్యక్రమాల్లో మీరు తీసుకుంటున్నట్టు చొరవకి సాస్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ముందుకు నడవాలని, ప్రజలను చైతన్యవంతులు చేసే భాగంలో నిరంతరం ప్రజా సమస్యలను గలమెత్తే దాంట్లో సాస్ టీవీ ముందుండాలని, ముఖ్యంగా మీ అందరికీ కూడా ఒక 1 year యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.